సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాల విడుదల ఉదయగిరి పట్టణంలో ఇంద్రానగర్ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాలతో టీడీపీ రాష్ట ఆర్గనైజ్ సెక్రటరీ పి చెంచల్బాబు యాదవ్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న యాదవ్, మాజీ మండల కన్వీనర్ బొజ్జ నరసింహులు, మైనారిటీ సెల్ షేక్ రియాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నల్లిపోగు రాజా, అక్కమ్మ, ఉప్పుటూరు పెద్ద వెంకటయ్య, మట్ల నాగయ్య, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి సూచనలతో ఈరోజు సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించారు. అందులో భాగంగా ఈరోజు ఉదయగిరి ఇందిరానగర్ లో ఇక్కడ మా ఎస్సీసీఎల్ కన్వీనర్ అయినటువంటి నల్లిపోగు రాజా గారు, మన బైన గారు, రియాజ్ గారు, బొత్స నరసింహ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా సుపరిపాలనకు తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు సంవత్సరం రోజుల్లో అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో, అన్ని రంగాల్లో వెనుకబడిన రాష్ట్రంలో, బడ్జెట్ లేని రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకులు సూపర్ 6 హామీల్ని ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేసే దాంట్లో ముందడుగు వేశారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయడం గాని, అలాగే అన్న క్యాంటీన్లను అమలు చేయడం గాని, తల్లికి దీవెన కింద ప్రతి ఇంట్లో 2, 3, 4, 5 ఎంతమంది ఉన్నా కూడా ఒక పిల్లవానికి 13,000 రూపాయలు చొప్పున ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. అలాగే గతంలో 5 సంవత్సరాల్లో ఈరోజు కూడా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 20,000 మంది ఉపాధ్యాయులకు ఈరోజు ఉద్యోగాలు వచ్చేటట్లు చేసినటువంటి ఘనత కూడా ఈ యొక్క మహాకూటమి ప్రభుత్వానికి అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంకా చాలా హామీలు ఉన్నాయి. రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళకు కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని చెప్పాము. ఆ పథకాన్ని కూడా రేపు ఆగస్టు 10 నుంచి లాంఛనంగా ప్రారంభిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి హామీని కూడా నిలబెట్టుకున్నాము. సంవత్సరం రోజుల్లోనే ఇచ్చిన హామీల్లో 90% హామీలను అమలు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే ఉదయగిరి నియోజకవర్గం కూడా ఈ సంవత్సరం రోజుల్లో దాదాపు కాకర్ల సురేష్ గారు, మన ఎమ్మెల్యే గారు, మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలను కూడా మంజూరు చేశారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కోసం కృషి చేశారు. అలాగే అనేక కార్యక్రమాలకు కూడా ఈ ప్రాంతానికి, మన మెట్ట ప్రాంతానికి మన శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు గాని, మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీపీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతానికి దాదాపు 1000 మంది వికలాంగులకు ట్రైసైకిల్స్ అందించిన ఘనత కూడా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంవత్సరంలోనే ఈ రాష్ట్రం ఊహించిన విధంగా పోలవరం ప్రాజెక్టు గాని, అమరావతి రాజధాని గాని, విశాఖ స్టీల్ ప్లాంట్ గాని, రైల్వే జోన్ గాని అనేక రకాల సంక్షేమంలో కూడా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలను మేము ప్రజలకు వివరించడానికి ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తోడు కార్యక్రమాన్ని మేము ప్రజలకి వివరిస్తుంటే ప్రజల నుంచి ప్రజల అపూర్వ స్పందన వచ్చింది. వారి సమస్యలు కూడా మీకు చెప్పంటున్నాం. మీ సమస్యలు పరిష్కరించడానికి మేము మీ ముందుంటాం. ఖచ్చితంగా మీ సమస్యలు ఏమన్నా, ఈ పథకాలు ఏ పథకం కూడా మీకు రాకున్నా కూడా మాకు తెలియసినట్టుంటే మా మండల కన్వీనర్లకు కానీ మా పార్టీ వాళ్ళకి తెలియజేస్తే మీ సమస్య పరిష్కరించడానికి కూడా మేము ముందుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలు సంవత్సరం పరిపాలన మీద సంతృప్తి వ్యక్తం చేశారని తెలియజేసుకుంటున్నాం.